మహేశ్వరీ మహాకాళీ మహాగ్రాసా మహాశనా అపర్ణా చండికా చండముండాసుర నిషూదనీ. మహేశ్వరి మహేశ్వరుని ప్రియురాలు. మహా అంటే గొప్ప, ఈశ్వరి అంటే ప్రభు. ప్రభువుకే స్త్రీలింగ పదం ప్రవ్వి లేదా పరబ్రహ్మ పట్టమనిషి. ఈ నామముతో మంగళచండీ విద్య ప్రారంభం. మహాపదం గొప్పదనం, సామర్థ్యం, వైభవం, మంచిదనం, అధికారిక లక్షణం ఇవన్నీ ఎవరికైతే ఉన్నవో వారిని సూచిస్తుంది. పైన చెప్పిన లక్షణాలన్నీ ఎవరిలో అయితే పరిపూర్ణంగా ఉన్నవో అతడే నిర్గుణుడు, నిర్వికారుడు, ఈ విశ్వానికి మూల కారణమైన పరబ్రహ్మ. ఈశ్వరీ పదం ఆ పరబ్రహ్మను పంచభూతాత్మక ప్రపంచంగా వ్యక్తమయ్యే స్థితిలో చేసే మాయాస్వరూపిణిని సూచిస్తుంది అని కూడా అర్థం చెప్పుకోవచ్చును. మహేశ్వరుని ఉనికికి కారణం మహేశ్వరి అంటే ఆయన భౌతికంగా ఉండాలంటే ఆవిడ ఉండవలసిందే తప్ప మరో మార్గం లేదు, అవకాశం లేదు. అందుకే ఆయన మహేశ్వరుడైతే ఆవిడ మహేశ్వరి. మహాకాళి కాళికాదేవి రూపం దాల్చినది. మహాపదం పరబ్రహ్మంను సూచించి కాళీ పదం కాలాన్ని సూచిస్తుంది. ఈ నామం లలితా త్రిపురసుందరి మహాకాళీ రూపంలో మృత్యువుకు అధిపతి అని కూడా చెబుతుంది. దుష్టులను నాశనం చేసినప్పుడు రుద్రశక్తి అయిన పార్వతి నలుపు రంగును తీసుకుంటుంది. ఆమెయే మహాకాళి. దుర్గాదేవి చేత సంహరింపబడిన రాక్షసులను మన యొక్క బహిర్గత శత్రువులుగాను, అంటే మన చుట్టూ ఉండే పరిస్థితులు, కాళీ చేత సంహరింపబడిన రాక్షసులు మనలోని అంతర్గత శత్రువులుగాను భావించాలి. ఇది అమ్మవారి చేత సంహరింపబడిన రాక్షసుల లక్షణాలను బట్టి అర్థమవుతుంది. అమ్మవారి యొక్క అన్ని రూపాల కన్నా మహా ఉగ్ర రూపంగా కాళీ రూపం చెప్పబడుతుంది. మహాగ్రాస గ్రాసం అనే పదాన్ని సాధారణంగా పశువులు తినే ఆహారానికి వాడతారు. ఆసన పదాన్ని మనుషులు తినే ఆహారానికి వాడతారు. మహాగ్రాస అంటే గొప్పదైన అన్న కబళం కలది. కబళం అంటే ఒక్కసారిగా మృంగబడే పెద్ద ఆహారపు ముద్ద. ఎక్కువ నమలకుండా మృంగేదానిని గ్రాసమని, నమిలి తినేదానిని ఆసనమనే తేడాతో కూడా ఈ రెండింటి భేదాన్ని అర్థం చేసుకోవచ్చును. ప్రళయకాలంలో బ్రహ్మాండాన్ని పెద్ద ముద్దగా మృంగినట్లు మృంగి తనలో దానిని చెక్కు చెదరకుండా జాగ్రత్తగా లీనం చేసుకుంటుంది కాబట్టి అమ్మవారిని మహాగ్రాస అన్నారు. మహాసన లయకారిణి, విశ్వమే ఆహారంగా కలది. మునుపటి నామానికి మరియు ఈ నామానికి మధ్య పెద్దగా తేడా లేదు. మునుపటి నామం మహావినాశనాన్ని సూచిస్తుంది, అంటే సృష్టి లయమవ్వడాన్ని సూచిస్తుంది. మరి ఈ నామం విధ్వంసాన్ని సూచిస్తుంది. వినాశన ప్రక్రియలో మొత్తం విశ్వం ఉనికిలో ఉండదు. మరి విధ్వంసం జరిగినప్పుడు విశ్వంలోని ఒక భాగం నాశనం అవుతుంది, అంటే దుష్టులు మాత్రం నాశనం అవుతారు. మహాసన అనే 299వ నామానికి అర్థం గొప్పదైన ఆసనం కలది. మహాసన నామానికి మహాసన నామానికి చాలా తేడా ఉంది, గమనించాలి. అపర్ణ పార్వతీదేవి. శివుని కోసం ఒక దశలో పర్ణములు అంటే ఆకులు కూడా తినకుండా కటిక ఉపవాస దీక్షతో పార్వతి తపస్సు చేసింది. ఈ విధంగా ఆకులు కూడా తినకుండా శివునికై తపస్సు చేసిన రూపంలో ఉన్న అమ్మవారిని అపర్ణ అంటారు. అపర్ణ అంటే రుణశేషము లేనిది. అమ్మవారు తన భక్తులకు వరాలు ఇవ్వడం ద్వారా వారి భక్తికి తగిన ఫలాన్ని చెల్లిస్తుంది. తద్వారా ఆమె భక్తులకు రుణపడి ఉండదు. ఆమె శివుడికి కూడా రుణపడి ఉండదు. ఎందుకంటే ఆమె సృష్టి పోషణ లయచర్యలను చూసుకుంటుంది. ఆమె దేవతలకు రుణపడి ఉండదు. ఎందుకంటే ఆమె వారిని రాక్షసుల నుండి రక్షిస్తుంది. ఆమె ఈ విశ్వంలో ఎవరికీ రుణపడి ఉండదు. ఇది ఈ నామానికి మరో అర్థం. పర్ణ అంటే పతనం మరియు అపర్ణ అంటే ఆమె పతనము లేనిది.
బ్రహ్మానికి పతనం లేదు. ఇది ఈ నామానికి మరో అర్థం. చండిక భయంకరమైన స్వరూపము గలది. చండిక అనేది దుర్గా, లక్ష్మి మరియు సరస్వతి యొక్క మిశ్రమ రూపం. సృష్టి నిర్వహణ బాధ్యత అమ్మవారిది కనుక సృష్టిలోని సర్వదేవత, రాక్షస, యక్ష, కిన్నెర, కింపురుష, మానవాదులందరూ తమ తమ విద్యుత్ ధర్మాలను, బాధ్యతను నిర్వహించకపోతే తగిన విధంగా శిక్షిస్తుందేమోననే విధంగా ఉండే పరాక్రమంతోనూ ప్రచండ రూపముతోనూ ఉండే అమ్మవారి ఒక స్వరూప విశేషమే చండిక. విశ్వ కార్యకలాపాలు క్రమశిక్షణతో జరిగేట్టు చూడడానికి అమ్మవారు ప్రచండ రూపముతో ఉంటుంది. చండముండాసుర నిషూదిని చండు, ముండు అను రాక్షసులను సంహరించినది. చాముండ అనేది కాళీ రూపము. చండ మరియు ముండ అనే ఇద్దరు రాక్షసులు ఆమె చేత చంపబడ్డారు. అందుకే ఆమెను చాముండ అని పిలుస్తారు. ఇద్దరు రాక్షసుల మొదటి అక్షరాలు కలిపి చాముండ అనే నామం వచ్చింది. భయము, దుఃఖము, కోపము, కామము, ఆశ, నిరాశ అని ఆరింటిని షడూర్ములు అంటారు. రాక్షసుని సంహరించడం అంటే ప్రచండమైన షడూర్ములను మన బుర్రలోంచి నిర్మూలించడం అని అర్థం చేసుకోవాలి. చాముండ సప్తమాతలలో ఒకరు. మునుపటి నామంలో ఆమె దుష్టులను చూసి కోపగించుకుందని చెప్పబడింది. ఈ విషయాన్ని నిరూపించడానికి ఆమె గొప్ప దుష్టులైన ఇద్దరు రాక్షసులను నాశనం చేసింది అని ఈ నామం ద్వారా తెలుపబడుతుంది. మహేశ్వరీ మహాకాళీ మహాగ్రాసా మహాశనా అపర్ణా చండికా చండముండాసుర నిషూదనీ